మొబైల్ ని రాత్రంతా ఓవర్ నైట్ ఛార్జ్ పెడితే బ్యాటరీ పాడైపోతుందా లేదా ఫోన్ బ్లాస్ట్ అవుతుందా? అలాగే బ్యాటరీని 0% అయ్యేంత వరకు వాడి అప్పుడు 100% వరకు ఫుల్ ఛార్జ్ చేయాలా? సేమ్ డౌట్స్ నీకు కూడా ఉన్నాయా? ఈ వీడియోలో బ్యాటరీ ఛార్జింగ్ గురించి ఉన్న టాప్ 3 బిగ్గెస్ట్ మిత్స్ ని బస్ చేద్దాం. మిత్ 1, ఓవర్ నైట్ ఛార్జ్ పెడితే బ్యాటరీ ఓవర్ ఛార్జ్ అయ్యి బ్లాస్ట్ అవుతుంది. రియాలిటీ ఏంటంటే ఇది 10 years బ్యాక్ నిజం కావచ్చు, కానీ ఇప్పుడు కాదు. మోడర్న్ స్మార్ట్ ఫోన్స్ చాలా స్మార్ట్. మీ ఫోన్ లో ఉండే పవర్ మేనేజ్మెంట్ చిప్స్ బ్యాటరీ 100% అవ్వగానే కరెంట్ సప్లైని ఆటో కట్ చేస్తాయి. సో మీరు రాత్రంతా ఛార్జర్ కనెక్ట్ చేసి ఉంచిన బ్యాటరీకి కరెంట్ వెళ్ళదు. ఫోన్ కేవలం మెయిన్ పవర్ మీద రన్ అవుతుంది. సో ఓవర్ నైట్ ఛార్జింగ్ అనే రిస్క్ ఇప్పుడు లేదు. మిత్ నంబర్ 2, బ్యాటరీ పూర్తిగా 0% అయ్యాకే ఛార్జ్ పెట్టాలి, ఫుల్ గా 100% చేయాలి. గైస్, ఇది తప్పు. మన ఫోన్స్ లో వాడేవి లిథియం అయాన్ బ్యాటరీస్. వీటికి ఎక్స్ట్రీమ్స్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. బ్యాటరీని 0% కి డెడ్ చేయడం వల్ల కెమికల్ ఏజ్ త్వరగా అయిపోతుంది. కరెక్ట్ లాజిక్ ఏంటంటే 20-80 రూల్. బ్యాటరీ 20% కంటే తగ్గక ముందే ఛార్జ్ పెట్టండి. 80-80% రాగానే తీసేయండి. దీన్ని పార్షియల్ ఛార్జింగ్ అంటారు. ఇలా చేస్తే బ్యాటరీ సైకిల్స్ సేవ్ అయ్యి 2-3 years వరకు బ్యాటరీ హెల్త్ సూపర్ గా ఉంటుంది. మిత్ నంబర్ 3, ఫాస్ట్ ఛార్జింగ్ పెడితే బ్యాటరీ త్వరగా పాడవుతుంది. ఇది సగం నిజం సగం అబద్ధం. యాక్చువల్లీ ఫాస్ట్ ఛార్జింగ్ బ్యాటరీని పాడు చేయదు, దాని వల్ల వచ్చే హీట్ దాన్ని పాడు చేస్తుంది. మీరు 120 watts లేదా 60 watts ఫాస్ట్ ఛార్జర్ పెడుతున్నప్పుడు ఫోన్ బాగా హీట్ ఎక్కుతుంటే కేస్ తీసేసి ఛార్జ్ చేయండి. ముఖ్యంగా ఛార్జ్ అవుతున్నప్పుడు హెవీ గేమ్స్ అస్సలు ఆడకండి. ఆ హీట్ వల్లే బ్యాటరీ హెల్త్ డ్రాప్ అవుతుంది, ఫాస్ట్ ఛార్జర్ వల్ల కాదు. సో సింపుల్ లాజిక్ గైస్, హీట్ ఈస్ ద ఎనిమీ. ఫోన్ ని చల్లగా ఉంచండి, 20-80% రూల్ ఫాలో అవ్వండి, మీ బ్యాటరీ లాంగ్ లైఫ్ వస్తుంది. మీరు ఫోన్ ని ఓవర్ నైట్ ఛార్జ్ చేస్తారా లేక భయపడుతున్నారా? కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ టిప్స్ యూస్ఫుల్ గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.